నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మీ దాంపత్య బంధాన్ని బలంగా మారుస్తూ మరింత ఆనందంతో నింపడం ఎలా చేయాలో తెలుసుకోవాలని చూస్తున్నారా? ఈ వీడియోలో మీ సంబంధాన్ని మరింత ప్రేమతో నింపే గొప్ప చిట్కాలను మీకు అందిస్తాను. మీ బంధానికి సంబంధించిన సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడం ఎలా, ఆనందకరమైన జీవితం ఎలా గడపాలో మీకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ముందుగా మా ఛానల్ సతీష్ రిలేషన్షిప్ కోచ్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన సమాజంలో బలమైన బంధాలు సృష్టించడం నా ముఖ్య లక్ష్యం. మరి ఆలస్యం లేకుండా మనం మొదలెడదాం. ఆలోచనలను పంచుకోవడం. మీ బంధం బలంగా ఉండాలంటే తొలి విషయం ఏమిటంటే మీ భావాలను పంచుకోవడం. ఒకరినొకరు స్పష్టంగా చెప్పుకోలేకపోతే అనుమానాలు, అభిప్రాయ భేదాలు పెరుగుతాయి. సైన్స్ చెబుతున్నట్టు ఆలోచనలను పెంచుకోవడం అనేది నమ్మకానికి మార్గం. ఉదాహరణకు, మీ భాగస్వామి పనిలో బిజీగా ఉన్నది. మీరు మీ సమస్యను చెప్పాలనుకుంటున్నారు, కానీ తను వినడం లేదు. ఇక్కడ మీరు శాంతంగా ఆ సమయానికి అనుకూలంగా ఉండి మీ అవసరాలను చెప్పాలి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడండి. ఇది చిన్న కానీ గొప్ప మార్పు తీసుకురాగలదు. బంధంలో సంఘర్షణలు సహజం, కానీ వాటిని ఎలా నిర్వహిస్తామన్నదే ముఖ్యమైన విషయం. డబ్బు గురించి తగవులు, పిల్లల పెంపకంపై విభేదాలు, సమయం గడపడంలో లోపాలు. తగాదా జరుగుతున్నప్పుడు మీ కోపాన్ని నియంత్రించండి. కోపంతో ఏదైనా మాట్లాడితే సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పటి సమస్యను పక్కన పెట్టి మన బంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చర్చిద్దాం. ఒక జంట డబ్బు గురించి గొడవ పడుతుంది. భర్త అంటున్నాడు, నువ్వు చాలా ఖర్చు చేస్తున్నావు. భార్య అంటుంది, నువ్వు చీప్ గా వ్యవహరిస్తున్నావు. ఇక్కడ గట్టి మాటలు కాకుండా తగిన పద్ధతిలో మాట్లాడటం అవసరం. మీ బంధానికి కొత్త వెలుగు నింపాలంటే ప్రశంసలు అవసరం. చిన్న ప్రశంసలు భాగస్వామిని ప్రత్యేకంగా ఫీల్ అవుతాయి. ప్రేమను పునరుద్ధరించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. నీతో ప్రతిరోజు నాకు సంతోషంగా అనిపిస్తుంది. నువ్వు ఎంతో కష్టపడి నా కోసం చేస్తున్నావు. ధన్యవాదాలు. ఉదయం మొదలు రాత్రి వరకు మీ భాగస్వామి ఏ చిన్న పని చేసినా దాన్ని గుర్తించి చెప్పుకోండి, మెచ్చుకోండి. ఇది పెద్ద మార్పు తీసుకొస్తుంది. కుటుంబ బాధ్యతలు పెంచుకోవడం మీ బంధాన్ని బలపరుస్తుంది. భార్య అంటుంది, నేనే అన్నీ చెయ్యాలి, నువ్వు అసలు ఈ సహాయం చేయడమే లేదు. ఇక్కడ భాగస్వాములు సమన్వయంతో పనిచేయడం అవసరం. ఇంటి పనులు లిస్టు చేయండి. ప్రతి పనికి సమాన బాధ్యతలు వేయండి. భర్త చెప్తాడు, నువ్వు వంట చేస్తే నేను ప్లేట్లు కడుగుతాను అని. ప్రతిరోజు కొత్త విషయాలపై మాట్లాడడానికి బంధానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. బంధం బలహీనపడడానికి ప్రధాన కారణం ఒక్కటే, అది నిశ్శబ్దం. భాగస్వామితో మాట్లాడే పద్ధతిని మార్చుకోండి. మీ బాల్యాన్ని గుర్తు చేసుకోవడం, కలిసి చేసిన ఆనందకరమైన ప్రయాణాలను గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు కోసం కలల గురించి మాట్లాడటం. మీ భాగస్వామి పట్ల పాజిటివ్ గా ఉండండి. పాత సమస్యల గురించి కాకుండా పాజిటివ్ విషయాలపై గురించి చర్చించండి. ఈ దాంపత్య బంధాన్ని మెరుగుపరుచుకోవడం అంటే పెద్ద కష్టం కాదు. మీరు ఈ చిన్న చిట్కాలను అమలు చేస్తే మీ జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. మీకు ఈ చిట్కాలు ఎలా అనిపించాయి? మీ అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి. మా వీడియో ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ సతీష్ రిలేషన్షిప్ కోచ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని జ్ఞానవంతమైన వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇష్టమైన బంధానికి కావలసిన మార్గదర్శకుడిగా ఎల్లప్పుడూ మీతో ఉంటాను.